వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ భాషా గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అమ్జద్ భాషా గెలుపు కోసం ప్రజలు ముందుకు వెళుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా ప్రతి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఇప్పటి వరకు కడపలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమేనని, మరొకసారి అమ్జద్ భాషాను గెలిపిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషాతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమ్జద్ భాషా గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారాలు ముమ్మరంగా చేపట్టారు. ఇవాళ కడప నగరంలోని 33వ డివిజన్లో కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టి ప్రజలకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఉన్నారు. ఆయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అమ్జద్ బాషా గెలుపు ఎలా ఉండబోతోంది? అమ్జద్ బాషా గారి గెలుపు నల్లేరుపై నడక మాదిరిగా ఖచ్చితంగా మన ప్రయత్నం అంతా మెజారిటీ కోసమే. ఏదైతే మన కడప నగర ప్రజలు నమ్మకంతో వైఎస్ఆర్సీపీ మీద, జగన్ గారి మీద, మరియు అమ్జద్ బాషా మీద, అవినాష్ రెడ్డి గారి మీద, సురేష్ బాబు గారి మీద ఏదైతే నమ్మకంతో ఆయన 2014లో 45,000 మెజారిటీతో, 2019లో 55,000 మెజారిటీతో ఏదైతే గెలిపించడం జరిగిందో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు 75,000 మెజారిటీతో ఏం తక్కువ కాకుండా మనం గెలుస్తామని చెప్పి మనకు ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో అయితేనేమి, వివిధ సర్వేలు అయితేనేమి ఖచ్చితంగా మన కడపలో అమ్జద్ బాషా గారి గెలుపులో మెజారిటీ చాలా పెద్ద ఎత్తున ఉండబోతూ ఉంది. మన కడప జిల్లాలో పులివెందుల తర్వాత కడపనే మెజారిటీలో 2వ స్థానంలో ఉంటుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కడప నియోజకవర్గంలో అమ్జద్ బాషా సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనుకుంటున్నారు? దాదాపు కడప నగరంలో 2,500 కోట్లతో మెజారిటీ ఇది మన అభివృద్ధి చేయడం జరిగింది. ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితేనేమి, మనకు సైకియాట్రిక్ హాస్పిటల్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, మనకు అదే కాకుండా మనకు ఆర్బీకేలు మరియు మన విలేజ్ క్లినిక్స్ మాదిరిగా అర్బన్ క్లినిక్స్, నాడు నేడులో స్కూల్స్, మనకు సర్కిల్స్, రోడ్ వైడనింగ్లో రోడ్లు వెడల్పు చేయడము, మనకు పార్కులు కట్టడం జరిగింది, శ్మశానాలు డెవలప్మెంట్ చేయడం జరిగింది, కొత్తగా 8 హై రైజ్డ్ మనకు ట్యాంక్స్ కట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనివలన కడప నగరం ఒక సుందర నగరంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇప్పుడు కడప నగరంలో జరిగిన ఏదైతే డెవలప్మెంట్ ఉందో వట్టి ట్రైలర్ మాత్రమే ఇది. ఇంకా డెవలప్మెంట్ ఎంతో ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో దాదాపు మళ్ళీ జగన్ గారు సీఎం అయితే 4,000 నుంచి 5,000 కోట్లు మళ్ళీ తీసుకుని వచ్చి కడపను కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరు ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీని ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారా మీకు? ప్రతి ఒక్క ఇంట్లో మనకు బ్రహ్మరథం పడుతున్నారు. అయ్యా, మా ఇంటికి అమ్మఒడి వచ్చింది, అయ్యా మాకు ఈ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది, ఆయన వల్ల మా బిడ్డలు చదువుకుంటున్నారు, మా కుటుంబాలు బాగుపడుతున్నాయి, మేము పేదరికం నుంచి బయటికి వస్తున్నాము, మాకు ఎవరికి వడ్డీకి అడిగినా కానీ మనకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కానీ చెయ్యని పనులంతా జగన్మోహన్ రెడ్డి గారి మనకు ఆర్థికంగా ఎంతో ఆదుకుంటున్నారు, ఆర్థికంగా మనకు అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మన కడప నగరానికి ఇప్పటికి దాదాపుగా 2,000 కోట్లతో వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి ఇంటికి దాదాపు 2 లక్షల కుటుంబాలకు చేర్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ 33వ డివిజన్ కార్పొరేటర్ గౌస్ ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అమ్జద్ బాషా గెలుపు ఎలా ఉండబోతోంది? అందరికీ నమస్కారం. కడప ప్రజలందరికీ ముఖ్యంగా ఏమంటే, నా డివిజన్లో కార్పొరేషన్ ఏర్పాటై 3 సంవత్సరాలైంది. ఆ 3 సంవత్సరాలు దాదాపు నా డివిజన్ సంబంధించిన 2,50,00,000 పనులు జరిగినాయి. ఈ డివైడర్ కూడా రీసెంట్లీ వేసినారు మన ట్రంక్ రోడ్ పైన ఉండే డివైడర్ కూడా, అది కూడా అభివృద్ధి కిందికి వస్తుంది. కడపలో మొత్తం 2,500 కోట్ల దాదాపు అభివృద్ధి జరిగింది. కానీ మా డివిజన్ సంబంధించిన 2,50,00,000 డెవలప్మెంట్ అయింది. ఇంకా డెవలప్మెంట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో మన
డివిజన్ ప్రజలందరూ అమ్జద్ బాషాకు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకుంటారు. మరియు మన ఎంపీ సార్కి అవినాష్ రెడ్డి ఓటు వేసి ఎంపీ సార్ని గెలిపించుకుంటారని మా ప్రజలందరూ ధీమంగా చెప్తున్నారు. ఇన్షాల్లా మా డివిజన్లో దాదాపు 2000 పైచులకే మెజార్టీ వస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. మా డివిజన్ ప్రజలతో అందరికీ మా డివిజన్ ప్రజలకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, రాబోయే కాలంలో మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇంకా దాదాపు ఇంకా పథకాలు దండి వస్తాయి. నా డివిజన్లో 1800 ఇళ్ళు ఉన్నాయి. 1800 ఇళ్లలో దాదాపు 1600 ఇళ్లకు పథకాలు వచ్చినాయి. ఇంకా 200 ఇళ్ళకు కూడా రావాలని నేను కూడా మా జగన్ సార్ కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా జగన్ సార్ కూడా మేము లెటర్ పెట్టినాము, సార్ కొన్ని చిన్న అంశాలపైన పథకాలు రావడం లేదు, అది కూడా మీరు ఇవ్వండి సార్ అని పెట్టినాము. అది కూడా మా జగన్ సార్ హామీ ఇచ్చినారు, పెడతాం ఖచ్చితంగానే. రాబోయే 5 సంవత్సరాల్లో 1800 ఇళ్ళకు కూడా పథకాలు వస్తాయని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అందరూ మా డివిజన్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. కడప నియోజకవర్గంలో 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అమ్జద్ బాషా సారథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని చెప్పి, ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కడప నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.